నిన్ను పుట్టించిన వాడు ఉండడు, నన్ను పుట్టించిన వాడు నారాయణ ఉండడు. తండ్రైన ఆయనే, తల్లైన ఆయనే, ఆయన దగ్గరికి వెళ్ళిపోదామని ఆయన ఆదిశక్తి వరకు వరకు ఆదిశక్తి ఆయన నాడు కళాశాలకు ఆడికి వెళ్ళిపోతారంటే సముద్రం కాడికి వెళ్ళిపోయిన ఆయన కన్నీరు నీవు రాగవా తల్లివైన నీవే, గురువైన నీవే, దైవమైన నీవే. మరి మునుగోడ కళాదామాతగా ఎమ్మడి పడ్డాడు. మరి నాకు యువప్రాయం పోయిందా ఆయన ఎమ్మడి పడితే అని చెప్పి
కొట్టి 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 కూడా వెళ్ళి వచ్చి కొన్ని రోజులు చేదనుంటే ఆ పోతురాలు ఉంటాడు. ఎప్పుడైతే కన్నీరు రాస్తాడో ఆ కన్నీరు పోయి నువ్వు కింద కూడా అక్కడ సాగినట్టు ఉంటే నీ యువపరాలు తక్కువైతే అని చెప్పి చెప్పరా కన్నీరు ఆ యొక్క సముద్రంలో మనకు ఎప్పుడైతే నువ్వు తాగుతావో అప్పుడు నీకు ఎక్కడ తక్కువ అని చెప్పి ఎప్పుడైతే ఏమన్నా అని చెప్పిండో అవతారం వేసిందంట బంగారు నిమ్మగడ్డ మీద కూర్చున్నాడు ఆది పరాశక్తి ఏం చేసిందంటే ప్రతిలో అవతారం ఎత్తుకొని కొడతా ఉంటాడు. రాళ్ళు ఉన్నాయి అన్నీ పక్కన ఉంటాయి. సముద్రంలో కూడా వెళ్ళి వస్తుంటే పోతున్నావు అవతారం మీద ఎప్పుడైతే కన్నీరు ఏమి చేస్తున్నదంటే ఆది పరాశక్తి నాగిన ఆనాడు ఏమి చేస్తున్నదంటే ఆనాడు నాగిన కన్నా చూసింది మరి ఇయాల నేటి కంటే గర్వం దాల్చి కానీ మరి ఎక్కడ చూసినా సముద్రం ఏముంది ఈ సముద్రం లోపల సముద్రం మీద నాగిన ఈ గుడ్లు ఎదురుగా పెట్టాలని చెప్పి ఆనాడు నాగిన ఆదిపరాశక్తి ఏం చేస్తున్నదంటే ఆ తామర పుష్పం మొత్తం దగ్గర గుర్తుకుంటున్నట్టు దగ్గర గుర్తుకోని ఆదిపరాశక్తి ఏం చేస్తున్నదంటే ఆ తామర పుష్పం లోపల నాగిన ఎక్క సాబత మరి ఆ నాడు ఆదిపరాశక్తి అయినా
ఏమి చేసిందంటే మరి యొక్క గుడ్లకాయలు ఎవరుంటారు భగవంత మరి గుడ్లకాయలు ఎవరుంటారని చెప్పి ఆ యొక్క 3 గుడ్లు పెట్టిందంట ఆది పరాశక్తి 3 గుడ్లు పెట్టిందంట వస్తున్నదంట ధూపగొను దుఃఖశీలవుతున్నదంట మరి గుడ్లకాడ కావాలి ఎవరుంటారని చెప్పి ఆది పరాశక్తి నాగిన రోమం తీసింది ఆనాడు ఆది పరాశక్తి రోమం నాగరాజును గుడ్లకాయలు ఎవరుంటారు భగవంత అని చెప్పి ఆది పరాశక్తి రోమం తీసి రోమం తీసి నాగరాజు గారికిందట నాగరాజు గారికి ఒరే నాగరాజా నేను ఆకలి కొని వస్తున్నా దూపగొడు ఆయన నేను మేతనాడలికి వెళ్ళిపోతున్న తమ్ముడా గుడ్లకాయ ఉండాలని చెప్పి నాగరాజు నాయన కావలు పెట్టిందంట ఆది పరాశక్తి నాయన ఆనాడు నాగిన సముద్రం తిరుగుతున్న నాయన కన్న కొడుతుందట కన్న కొడుతున్న కొన్ని రోజులు అట్లా వెళ్ళిపోతుందట ఒకనాడు తిరుమల నాగరాజు మధ్యలో ఏమనుకుంటున్నాడంటే జగదమ్మ మహేశ్వరి భువనేశ్వరి భద్రకాళి వరదకోటి ఆదిమాశక్తి ఆయన వాళ్ళ కావలి వ్యక్తి బుద్ధ కావాలైనా 3 పిల్ల కావాలైనా ఆ నాగరాజు నాయన ఏమి చేస్తా ఉంటాడు ఆదిశక్తి మేతనాడానికి వెళ్ళిపోయిందట మేతనాడానికి వెళ్ళిపోయిందట